చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. నేనైతే 4 పిక్స్ యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే ఒక 4 సెకండ్స్ వరకు అయితే ఇంక్రీజ్ వేసేసుకుని ఉంచేసుకోవాలి. అండ్ 4 ఫొటోస్ కూడా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. అండ్ కరెక్ట్గా 4 సెకండ్స్ ఉండేసుకొని రైట్ క్లిక్ చేసేయాలి. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. యాడ్ కనుక వస్తే ఒక యాడ్ వస్తుంది. యాడ్ వెళ్ళినాకైనా వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. అండ్ ఫొటోస్ ఇంక్రీజ్ అయితే 9:16లో పెట్టేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఫొటోస్ అయితే జూమ్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ అయితే జూమ్ చేసుకోవాలి. ఇట్లా 4 ఫొటోస్ జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ క్లిక్ అయితే చేసేసాలి. మైనస్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో ఫస్ట్లోకి వచ్చేసి మనం ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ మూవ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయాలి. అండ్ సెకండ్ ఫోటో కూడా ఫస్ట్లో అండ్ లాస్ట్లో మైనస్ పెట్టేసి మనం ఎటు మూవ్ చేసుకోవాలనుకుంటామో దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేయాలి. మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. అండ్ 4 ఫొటోస్ కూడా అట్లనే ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ అయితే క్లిక్ చేయాలి. మైనస్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చి తర్వాత మూవ్ చేస్తే మనం ఎటు కావాలంటామో దానికి ఆపోజిట్కి మూవ్ చేస్తే ఇలా అయితే వస్తుంది. అండ్ లాస్ట్ పిక్ కూడా సేమ్ అట్లనే మనకు ఎటు మూవ్ కావాలనుకుంటే అటు మూవ్ అయితే చేసేసాలి. అండ్ మూవ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ మనకు ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ అయితే మూవ్ అయితే చేసేయాలి. అండ్ వీడియో ఫస్ట్లోకి వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత లిరిక్స్ వీడియోని అయితే జూమ్ అయితే చేసేయాలి. జూమ్ చేసుకున్న తర్వాతనైతే నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ అయితే ఇట్లా వస్తాయంట. నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ని అయితే కొద్దిగా జూమ్ చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ని అయితే జూమ్ చేసుకోవాలి. మీకు టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకుని అండ్ టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసారి. ఇచ్చేసిన తర్వాత టెంప్లెట్కున్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేసేసి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ టెంప్లెట్ అయితే ఒక 4 సెకండ్స్ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకొని టెంప్లెట్ని 4 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ ఆప్షన్ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ వరకు అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఫోటో ఫస్ట్లో అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదనమాట. ఈ వీడియో మీకు డిఫరెంట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియో సేవ్ కావడానికి అయితే సేవ్ అయ్యే ముందు అయితే ఫేసెస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకుని వీడియో మొత్తం సేవ్ చేసుకోవాలి. అండ్ ఫేసెస్ అయితే కనిపించకుండా ఇట్లా జూమ్ చేసుకోవాలి. ఫేసెస్ కరెక్ట్గా కనిపించకుంటే ఇట్లా జూమ్ అయితే చేసేసుకోవాలి. ఫొటోస్ అయితే ఇట్లా జూమ్ చేసేసుకొని వీడియో ఎక్స్పోర్ట్ చేసేసి 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్